My name is Lakshman. I am the director of Abhyas Colleges. So actually, simple already ఒక వీడియో చేయడం జరిగింది కెరియర్ గైడెన్స్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మరి 10th క్లాస్ అయిపోయిన తర్వాత సపోజ్ ఫస్ట్ ఎంపీసీ గురించి డిస్కస్ చేద్దామండి. మరి ఎంపీసీ గ్రూప్ తీసుకొని అరౌండ్ 21 years ఆర్ 22 years ఏజ్ వచ్చేటప్పటికి మన లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలంటే మన ప్లానింగ్ మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఒక మంచి పొజిషన్ రిగార్డింగ్ కెరియర్ అంటే ప్లేస్మెంట్స్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఏ స్టూడెంట్ అయినా టార్గెట్ ఏంటంటే ఆబ్వియస్లీ 90% మంచి ప్లేస్మెంట్స్ అంటే జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిపోవాలి. అది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఐటీ సెక్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, లేదా ఐటీలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీద ఒక మేనేజర్ స్థాయిలో అవ్వచ్చు, లేదా ఒక కంపెనీకి సిఇఓ స్థాయిలో అవ్వచ్చు. మనం మన కెరీర్ని ఎలా బిల్డప్ చేసుకుంటే ఒక మంచి ఎక్స్ట్రీమ్ కెరియర్లోకి వెళ్తాము అని డిస్కస్ చేయాలంటే జనరల్గా అంటే బీటెక్ 4 years కంప్లీట్ అయిన తర్వాత యూజువల్గా నా సజెషన్ అయితే బీటెక్తో కాకుండా ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలంటే ఎంఎస్ చేయండి, మాస్టర్స్ చేయండి. బేసికలీ ఎక్కువ మంది స్టూడెంట్స్ యుఎస్ ప్రిఫర్ చేస్తారు. దాని తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని ఒక 2 years మంచి జాబ్, మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేసి నెక్స్ట్ ఎంబీఏ చేయండి. అప్పుడు మీ కెరియర్ ఒక రేంజ్లో ఉంటుంది. ఒక కంపెనీకి సిఇఓ స్థాయిలోకి వెళ్ళేటటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది. మోర్ ఓవర్ లైఫ్లో అంతకంటే గ్రేట్ అచీవ్మెంట్ ఏముంటుంది? మనం బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ చదవాలంటే చాలా కష్టం అండి. సో సక్సెస్ఫుల్గా ఒక స్టూడెంట్ బీటెక్ అయినాక మాస్టర్స్ చేసి తర్వాత ఎంబీఏకి వెళ్ళడం అసలు ఒక ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ అన్నమాట. అయితే బీటెక్ ఎక్కడ చదవాలని ఒక డైలమాలో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి నేను గైడ్ చేసేది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే 4 kinds ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ తర్వాత. ఒకటి జేఈ మెయిన్స్, ఆ తర్వాత జేఈ అడ్వాన్స్డ్, నెక్స్ట్ ఎప్సెట్, ఆ తర్వాత కొన్ని డీమ్డ్ యూనివర్సిటీ సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో జేఈ మెయిన్స్ లో 300 marks కి 200 అబోవ్ తెచ్చుకుంటే ఫస్ట్ మీరు బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో బీటెక్ చదవచ్చు. అదర్ దాన్ ఐఐటి, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ మళ్ళీ సపరేట్ గా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. కొంత జేఈ మెయిన్స్ బేస్డ్ గా అది మీరు గూగుల్ చేస్తే దాని గురించి ప్రాపర్ ఐడియా వస్తుంది. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐఏఎస్ఆర్ దానికి సపరేట్ గా ఎగ్జామ్ రాయొచ్చు. సో చాలా అదర్ దాన్ ఐఐటి జేఈ మెయిన్స్ బేస్డ్ గా మరి రిక్రూట్ చేసేటటువంటి యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. మరి వాటిలో ఎందుకని మనం ఆలోచించాం? ఎప్పుడు ఐఐటి అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీనా, జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటీలోనే చదవాలి. ఐఐటీలో చదవకపోతే ఏమైనా అవుతుందా? ఆ భావన పక్కకు పెట్టేసి జేఈ మెయిన్స్ లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి, వాటిల్లో కూడా మనం ఫస్ట్ మన సేఫ్ సైడ్ గా జేఈ మెయిన్స్ లో 300 to 200 తెచ్చుకోవాలి అని ఏం చేయండి. జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫైయింగ్ అరౌండ్ 100 marks, అరౌండ్ 300 లేదా 110 అలా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేపర్. జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయినాక జేఈ అడ్వాన్స్డ్, జేఈ మెయిన్స్ 2.5 months గ్యాప్ ఉంటుంది. ఇంటర్మీడియట్ తో పాటు నువ్వు జేఈ అడ్వాన్స్డ్ కోచింగ్ తీసుకొని ఆ 2.5 months లో ఫోకస్డ్ గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రీవియస్లీ జేఈ అడ్వాన్స్ లో చూసుకొని ఆ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ పెట్టుకొని 360 marks అడ్వాన్స్డ్ లో అరౌండ్ 180-190 తెచ్చుకోగలిగితే యూ విల్ గెట్ ద బెస్ట్ ర్యాంక్. సరే, ఈ రెండు కూడా రాని పక్షంలో ఒక యావరేజ్ స్టూడెంట్, ఒక అబయావరేజ్ స్టూడెంట్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ అడ్వాన్స్డ్ మెయిన్స్ రాకపోతే ఎప్సెట్ అనే ఎగ్జామ్ లో 160 marks కి అరౌండ్ 110-120 తెచ్చుకున్న మన హైదరాబాద్ లో టాప్ 15 ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫ్రీ సీట్ వస్తుంది. మోర్ ఓవర్ ఈ 3 ఎగ్జామ్స్ రాసే మీన్ వైల్ మీరు ఎస్పెషల్లీ కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటికి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా ఈజీగా రాయొచ్చు. అలాంటి ఎగ్జామ్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా రాయగలిగితే మన ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో అరౌండ్ 5 lakh సీట్స్ ఉన్నాయండి. ఈ విషయం చాలా మంది స్టూడెంట్స్ కి తెలియదు. చదివితే ఐఐటీలో చదవాలి లేదా కెరియర్ ఏదో స్పాయిల్ అవుతుంది అని అన్నెసరీగా స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో దట్ చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క వీక్నెస్ సబ్జెక్ట్ పరంగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పక వాళ్ళలో పెట్టుకొని చాలా ఫీల్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటున్నారు. దయచేసి 10th class ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలని స్టూడెంట్స్ కి ఇండియాలో 5 lakhs ప్లెంటీ ఆఫ్ ది సీట్స్ ఉన్నాయి. వాటికి ఐఐటి కాకపోతే మెయిన్స్ కాకపోతే ఎప్సెట్, అది కాకపోయినా డీమ్డ్ యూనివర్సిటీస్ తప్పకుండా ర్యాంక్ తెచ్చుకోవచ్చు. అయితే మేక్ షూర్ దట్ 10th class వరకు మీ ఓరియంటేషన్ ఆఫ్ లెర్నింగ్ ఒక కైండ్ లో ఉంటే 10th class తర్వాత మీ ఓరియంటేషన్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి డిఫరెంట్. ఏంటి అంటే డోంట్ టార్గెట్ ఓన్లీ ఫర్ ర్యాంక్స్, మార్క్స్ బట్టి కొట్టి ఏదో వేరియబుల్స్ లో సబ్స్టిట్యూషన్స్ పెట్టి ఆన్సర్ చేయడం కాదు.
కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎప్పుడైతే కాన్సెప్చువల్ గా స్ట్రాంగ్ గా ఉంటారో వాడు ఎలాంటి క్వశ్చన్స్ ఫిష్ చేసి ఇచ్చినా ఒకే ఆప్షన్ కరెక్టా, మోర్ దాన్ వన్ ఆప్షన్ కరెక్టా, లేదు అన్ని ఆప్షన్స్ ఇట్ సీమ్స్ టు బి కరెక్ట్ బట్ ఓన్లీ వన్ ఆప్షన్ కరెక్టా అనే ప్రాపర్ డెసిషన్ ఇన్ టైం తీసుకొని వెంటనే టిక్ చేయాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. అంతేగాని చాలా కార్పొరేట్ స్కూల్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ మా అభ్యాసంలో ఉన్నారండి. వాళ్ళకి చిన్నప్పుడు ఇన్కార్పొరేట్ చేశారు, మాకు అన్ని వచ్చు అని భావన. ఒక నార్మల్ విలేజ్ నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చే పిల్లవాడు ఖానాపూర్ అని నిర్మల్ దగ్గర, ఆ స్టూడెంట్స్ కి 10th వరకు ఓరియంటేషన్ ఏం లేదు ఐఐటి, బట్ నౌ ఈజ్ క్రాకింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ అభ్యాస్ రిగార్డింగ్ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్. సో స్టూడెంట్ కి 10th క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ ఉందా లేదా అని కాదండి, ఐఐటి రేంజ్ లో ఐఐటి ఓరియంటేషన్ లో సబ్జెక్ట్ నేర్చుకుంటే అది ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది. అంతేకాని ఐఐటిలోనే ర్యాంక్ రావాలి, ఐఐటిలోనే చదవాలి, వాళ్లే గ్రేట్ అనుకుంటే మరి ప్రపంచంలో చాలా మంది నాన్ ఐఐటియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక స్థాయిలో కూడా ఉన్నారు. కాబట్టి మనం ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి 10th అయినా కానీ స్టూడెంట్స్ కి ప్రతి టీచర్ కానీ ప్రతి పేరెంట్ కానీ గైడ్ చేయాల్సింది ఏంటంటే డోంట్ లెర్న్ ద సబ్జెక్ట్ అండర్ స్ట్రెస్ అండి. ఇలాంటి విషయాలు నాతో మాట్లాడాలంటే జస్ట్ కాల్ టు మీ త్రూ 9110596427. థ్యాంక్ యూ వెరీ మచ్.